ప్రబల తీర్థం. అసలా సంక్రాంతికి ఎందుకు చేస్తారు? అసలా దీనికి వెనక కథ ఏంటి? అని తెలుసుకునే ముందు దీని గురించి పూర్తిగా తెలుసుకునే ముందు అసలా దీన్ని ఎన్నెన్ని కిలోలు చేస్తారు? ఎలా మోస్తారు? ఎలాగా అవతరిస్తారని చెప్తామన్నమాట. సో, ఈ ప్రబల తీర్థం ఎందుకని చెప్పేదానికన్నా ముందు కూడా ఇది నిజానికి 400 కిలోలు ఉంటదంటండి. ఇక్కడ మీకు చూపిస్తున్నా నిజానికి ఇది నాగుల్లంకలో తీసాను నేను. సో, దీన్ని ఇంత పెద్దగా చేసి ఏదో గణేష్ రోజు నిమగ్నం చేసినట్టు కాలువల్లో కలిపేస్తారా? ఏంటి? అని చాలామందికి క్లారిటీ లేదు. ఎందుకంటే పంట పొలాల మధ్య నుంచి తీసుకెళ్తారు. తర్వాత అక్కడ తర్వాత ఏంటి అనేది కొంచెం మందికి క్లియర్ లేదు. షార్ట్స్ వీడియోస్‌లో చూపించిన ప్రకారంగా అయితే నిమగ్నం చేసేస్తారేమో, కాలువలో తెస్తారేమో అనుకుంటారు. లేదు. పూర్తి వీడియో చూస్తే మీకు అర్థమవుద్ది. ఇక్కడ చూపిస్తున్న ఎంత పొడుగుందో 'మల్లేశ్వరి' సినిమాలో అంత పొడుగుంది. మా రాజేందర్ బ్రదర్‌దండి నాగుల్లంక. సో, నెల నుంచి కష్టపడిపోతున్నాడు. ఇది నెల ముందు నుంచి చేస్తారు. ఒక్కోటిన ఇక్కడ కడుతున్న 400 కిలోలు ఉంటది. సో, ఇది నెల ముందు నుంచి చేసి ఊరు మొత్తం ఊరేగిస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే పంట పొలాల మధ్య నుంచి అయితే తీసుకెళ్ళలేరండి. చాలా బరువుంటది. ఇక్కడ మనకు తినుబండారాలకు నాన్ వెజ్ పెడుతున్నారు ఏంటి అనుకుంటారు. ఇది బయట వండుతూ ఉంటారు. వచ్చిన జనాలు 4 రోజులు కూడా శుభ్రంగా తింటూనే ఉంటారు. నాన్ వెజ్ అని ఏమి ఉండదు. సో, దండం పెట్టుకుంటాడు ఏం మాట గాని అక్కడ మాసం పకోడీ ఫేమస్. సంక్రాంతి నెల అంటే మాసం పకోడీ, గుండాట్లు, రికార్డ్ డ్యాన్సులు, ప్రబల తీర్థం ఇలాగా జాతరలు అన్నీ జరుగుతుంటాయి. కానీ మాసం పకోడీ సహజం. అక్కడ చాలా బాగుంటుందన్నమాట. మంచి టేస్టీగా చేస్తారు. భీమవరం ఒకటి, మా రాజోలు ఒకటి, అలాగే నాగుల్లంక ఒకటి, అమలాపురం సైడ్ ఒకటి. అటు నుంచి వస్తే మళ్ళీ వెస్ట్ గోదావరిలోను భీమవరం తర్వాత మళ్ళీ పైకి వెళ్తే ఒక ఏలూరులో కొంచెం బాగా చేస్తారని తెలుసు. ఈ ఈస్ట్లో మొత్తం అంతా మాసం పకోడీ బాగా నడుస్తుంది. పండగ 4 రోజులు దమ్దమ్లాడతా ఎక్కడ కనిపెడితే అక్కడ మాసం పకోడీ ఉంటుంది. కమ్మగా అందరూ ఒకే టైప్లో జీడిపప్పు పేస్ట్ వేసి దమ్దమ్లాడించేస్తారు. కొంతమంది నాటుకోడి, కొంతమంది పారనకోడి, కొంతమంది పండుకోడి, ఏదేమైనా సరే అన్నీ దొరుకుతాయి. ఇవంటే ఇష్టంగా కొంచెం తింటారు. సహజంగా ఎక్కువ మాసం పకోడీ, బత్తాయి జ్యూసులు తాగడం జరుగుతుంటుంది అన్నమాట. సో, చక్కగా ఇక్కడ అయితే మంచి దమ్దమ్లాడుతూ అయితే ఉంది. సో, నేను ఇక్కడ పచ్చిమిరపకాయ జిల్లాలో కానీ ప్రబల తీర్థం గురించి కూడా మీకు వివరిస్తాను. సో, ఇదనైతే మీకు చూపిస్తున్నాను. సో, ఈ ప్రబల తీర్థం అనేది ఏంటంటే మన మంగళూరులోను వరాహ అనేసేసి ఒక గిరిజనులు ఎట్లాగా ఊరేగించి ఎట్లా చేస్తారు, అలాగే మన సంక్రాంతి నెలలో కీడు నెల ఇదండి. ఈ నెలలో ఏ పనులు చెయ్యరు. కానీ జాతరలో సంబరాలు అద్భుతంగా చేసుకుంటారు. అంటే దైవము కీడు వశపరచదనమాట మనకి. అంటే హిందూ పురాణాల ప్రకారంగా కీడు నెలలో దేవుణ్ణి మొక్కితే మిగతా నెలలన్నీ కాపాడై మనల్ని అంటిపెట్టుకుని ఉంటాడని ఆ కీడు నెలలో ఇలా జాతరలు చేస్తుంటారు. అమ్మవార్ల జాతరలు చేస్తుంటారు. ఇలాగ పెద్ద పెద్ద ప్రభలను కిలో ప్రభలు 400 కిలోల ప్రభలు 30 మంది అలా ఊరంతా ఊరేగించి ఈ మిగతా నెలలో ఏ కీడు సింకించకూడదని జాతరలు చేసి దేవుళ్ళని మెప్పించి అలాగా ఊళ్ళో ఉన్న దేవుళ్ళని అక్కడ మధ్యన అమర్చి ఊరంతా ఊరేగించి ఊరిని సంవత్సరం పొడుగుని కాపాడమని దేవుడా నువ్వే దిక్కు, ఈ కీడు నెలలో ఏది చేసినా మాకు ఫలించదు, కానీ మిగతా నెలలో కూడా అంతా ఫలిస్తుంది. ఈ నెలలో మీకు పూజ చేయడం వల్ల మీరు మమ్మల్ని సదా ఆ కీడుని మీరు తీసుకుని సదా కాపాడగలుగుతారని ఒక దైవ నమ్మకంతో ఊరు దేవుళ్ళని ఇంత పెద్ద పెద్ద ప్రభలలో కీడు సింకించకుండా ఊరంతా ఊరేగించి మళ్ళీ ఆ ప్రభను అక్కడ పెట్టేస్తుంటారు. సో, దేవుని లోపల పెట్టేస్తుంటారు. నిమజ్జనాలకి అలాంటివి ఏం చెయ్యరు. కానీ చూసిన జనాలు షార్ట్ వీడియోస్లో అలా తిప్పేస్తారు, రౌండ్ తిప్పేస్తారు. తర్వాత ఏమవుతుందని చాలామంది క్లారిటీ లేదు కానీ చెప్తున్నా. అలాగే ఊరి పెద్దలైన వాళ్ళు పూజించి పెద్దవాళ్ళు అనుభవస్తులు వాళ్ళతో కొంచెం పూజనలు అలా చేయించి ఆ ప్రభనే అప్పుడు ఊరేగించడం ముహూర్తం చూసుకుని కనుమ కానీ కొంతమంది సంక్రాంతి నుంచి కనుమ రంగు పండగగా చాలా సంతోషంగా అట్టహాసంగా అదిగో మా రాజేందర్ గారు తెగ కష్టపడిపోతున్నాడు. ఒంటి చేత్తో లేపేస్తున్నాడు. 'బాహుబలి' సినిమాలోను మన ప్రభాస్ గారిలాగా ఒక చేత్తో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు నల్ల టీ షర్ట్. సో, ఎనీవే చక్కగా అన్ని వైర్లు కరెంటు వైర్లు అన్నీ ప్రిపేర్గా ఎత్తుకుని చాలా జాగ్రత్తగా అలర్ట్గా మళ్ళాగా జాతరలో వేషాలతోటి కనుమ రోజుని చేస్తారు. నిజానికి జగ్గం తోట, అంబోజీపేట ఆ సైడు మామిడి కుదురు అక్కడ పంట పొలాల మధ్య నుంచి కూడా ప్రభలను తీసుకెళ్ళడం జరుగుతుంది. సో, ఇవి ఇలాంటి చెంకీలు అవి ఉంటాయండి. ఇట్లు తయారు చేస్తారు. అలా నూలుతోటి అట్లాగా అల్లి పెద్దదన్నమాట, చాలా పెద్దదన్నమాట. పెద్ద ప్రభ చిన్న ప్రభ 2 కూడా ఉంటాయి. సో, అవంతా ఒక నెల నుంచి మంచి అలంకరణగా చేస్తారు. నా వెనకాల చిన్న ప్రభ ఒకటి కనిపిస్తుంది, అది అమ్మవారిని పెడతారనమాట. ప్రభ ఇదండి
ప్రభల తీర్థం నచ్చితే లైక్ ఇవ్వండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి ఫేస్